69వ పాట అందరం కలిసి పాడుకుందాం. పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. కన్యమరియ గర్భమందున వెలసినాడ పుణ్య పురుషుడా, కన్యమరియ గర్భమందున వెలసినావ పుణ్య పురుషుడా. నీవు పుట్టినవ పశుల పాకలోన, నీవు పుట్టినవ పశుల పాకలోన, పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. పశులశాల వెలసిపోయెను, పావనుండు జననముందగా, పశులశాల వెలసిపోయెను, పావనుండు జననముందగా, ప్రవక్తల ప్రవచనములు నెరవేరెను, ప్రవక్తల ప్రవచనములు నెరవేరెను. పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా.
ఆలకించు మా ప్రార్థన ఆత్మశుద్ధి కలుగజేయుమా ఆలించు మా ప్రార్థన ఆత్మశుద్ధి కలుగజేయుమా బాలయేసు మా హృదయములో జన్మించెను బాలయేసు మా హృదయములో జన్మించెను పాడుడి గీతములు హల్లెలూయా నీతుడి నాదములు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక. నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి లేఖన భాగములోని ఆశీర్వాదములు దీవెనలు ఈ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గూర్చి, యేసుక్రీస్తు ప్రభువు వారి జననమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభువు వారి అవతారమును గూర్చి ఎన్ని గంటలు మాట్లాడుకున్నా, ఎన్ని గంటలు స్తుతించి కీర్తించి కొనియాడిన తనవి తీరడం అనేది చాలా కష్టము. అంత గొప్ప జన్మ యేసు ప్రభువుది. మరి ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా 6000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో కోట్ల మంది ఈ భూమి మీద పుట్టారు. కోట్ల మంది ఈ లోకయాత్ర ముగించుకొని కాలగర్భంలో కలిసిపోయినారు. ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి ఇంచుమించు 210 దేశాలలో ఇంచుమించు 800 కోట్ల మంది ప్రస్తుతం సజీవంగా ఉన్నారు. అయితే 2000 సంవత్సరాల కిందట భూమధ్యపురములో దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక, జననము, ఆయన అవతారము అద్భుతమైనది, శ్లాఘించదగినది, కొనియాడదగినది. ఒక పట్టాన మనకు బోర్ అనేది కొట్టనే కొట్టదు. ఆయన జననమును గూర్చి, పుట్టుకను గూర్చి, అవతారమును గూర్చి ఎన్ని పాటలు పాడినా మనకు విసుగనేది రాదు. ఆయన అవతారమును గూర్చి, జననమును గూర్చి, పుట్టుకను గూర్చి ఎన్ని గంటలు చెప్పుకున్నా విసుగనేది రాదు. ఇన్ని సంవత్సరాలు మనం డిసెంబర్ మాసంలో 7-8 తారీఖులు మొదలుకొని 24వ తారీఖు దాకా 25 నాడు కూడా మనం అందరం క్రీస్తును ఆరాధించడానికి కూడుకుంటాం. విసుగు అనేది అనిపించిందా? బోరు కొట్టిందా?
నాకైతే ఎప్పుడు బోరు కొట్టలేదు, విసుగు నాకు అనిపించలేదు. మరి మనం ఇసుకలో ఆ ఇసుకను తవ్వుతున్నప్పుడు అందులో నుండి వాటర్ వస్తాయి. అవన్నీ ఒక బాటిల్లో పోసినా లేకపోతే మనం ఎత్తినా మళ్ళా అందులో నుండి ఊరుతాయి అన్నమాట. అటువంటి జీవజలపు ఊట మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయనను గూర్చి ఏమని వర్ణించగలుగుతాం, ఏమని చెప్పగలుగుతాం? ఆయన జన్మ ఎంత గొప్పదో, ఆయన అవతారం ఎంత అద్భుతమైనదో మనం వర్ణించలేము. ఏదో దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి కొంత సమాచారాన్ని మనం పునికి పుచ్చుకుంటున్నాము తప్ప ఆయన మనకు అగోచరమే. ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తని గొర్రెల కాపరులతో దేవదూత నోరారా చెప్పాడు. ఆ తరువాత పరలోకము నుండి, దేవలోకము నుండి గొప్ప సైన్య సమూహం, దేవదూతల సైన్యమే అక్కడికి దిగొచ్చింది. అప్పుడే పుట్టినటువంటి శిశువైనటువంటి ప్రభువైన క్రీస్తును కళ్ళారా చూశారు. వాళ్ళు ధన్యులు కాదంటారా మీరు? ధన్యులే. భూమి మీద పుట్టగానే మొదటి గడియలోనే కాపరుల కంటే కూడా ముందు పరలోకం నుండి దిగి వచ్చిన సైన్య సమూహము కళ్ళారా చూశారు. అంతేకాదు నోరారా ఆయనను కీర్తించి కొనియాడినారు. గొప్ప పాట, మంచి పాట. ఏం పాట అది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. మరి రాగం ఎట్లుందో మనకు తెలియదు. మనం పైకి వెళ్ళిన తర్వాత అడుగుదాం. వాళ్ళు ఏ రాగంలో పాడారో మనకైతే తెలియదు. వాళ్ళు పాడారు, మనమేమో చదువుతున్నాము. వాళ్ళు చాలా గొప్పగా పాడినారు. భూమధ్యపురములో కనిపించని దేవుని కనిపించే రూపముగా జన్మించిన శిశువైనటువంటి క్రీస్తును మొట్టమొదట కళ్ళారా చూశారు, నోరారా స్తుతులు పాడినారు. పరలోక సైన్య సమూహము, దేవదూతల సమూహం. ఆ తర్వాత ఆయనను వెతికి కనుగొన్నటువంటి గొర్రెల కాపరులు వాళ్ళు కూడా కళ్ళారా యేసు ప్రభువును చూశారు, నోరారా ఆయనకు స్తుతులు చెల్లించినారు. మరి వాళ్ళు కూడా ధన్యులే. వాళ్ళు ఫస్ట్ ధన్యులు కాదు, వాళ్ళు సెకండ్ ధన్యులు. ఎవరు? గొర్రెల కాపరులు. ఆ తరువాత సుమయోను 8 దినముల ప్రాయము కలిగిన క్రీస్తు బాలుణ్ణి 2 చేతులతో మంచిగా ఎత్తుకొని నాథా అని ఆయనను స్తుతించి కొనియాడినాడు. ఆయన కూడా ధన్యుడే కదా, కళ్ళారా చూశాడు, నోరారా స్తుతులు చెల్లించినాడు. ఆయన కూడా ధన్యుడే, కానీ ఆయన 3వ ధన్యుడు. ఆ తరువాత ఇక్కడ ఒక విధవరాలు ఉన్నది. మీరు చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా అంటే ఎవరామె?
విధవరాలు పేరేం పేరు? హన్న. 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసిందట. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థనలతో ఆమె సేవించింది. ఎన్ని సంవత్సరాలు? 84. అవి 7 కలిపితే ఎంత? 91. అంటే మరి ఇది పెళ్ళైన తర్వాత లెక్క. మరి అంతకుముందు ఆమె మరి ఒక 20 పెట్టుకున్న సెంచరీ కొట్టేసింది అప్పటికే. సెంచరీ కొట్టిన ఆమె కూడా యేసు ప్రభువును ఏం చేసింది? ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. యేసు ప్రభు అంటే దేవుడు అని రాయబడింది ఇక్కడ. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి, యేసును గూర్చి మాట్లాడుతుంది అందరితో. దైవావతారమైనటువంటి క్రీస్తు మెస్సయ్య. మీకు అర్థమైందా ఆయనను గూర్చని? వెంటనే సువార్త ప్రకటించడం మొదలు పెట్టింది. ఆమె కూడా ధన్యురాలే, కానీ 4వ ధన్యురాలు. ఆ తర్వాత 2 సంవత్సరాలు, ఇంచుమించు 2 సంవత్సరాలు యేసు ప్రభు ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఒకళ్ళ మీద సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించి ఆరాధించినారు. వాళ్ళు కూడా ధన్యులే, కానీ వాళ్ళు 5వ ధన్యులు. మరి ఇప్పుడు ఆయన ఈ భూమి మీద పుట్టి జన్మించి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2024. అవునా కదా? ప్రభునందు ప్రియులారా, ఈ లైట్ సరిపోతుందిలే, మీరు ఇటు పెట్టు. మధ్య స్విచ్ లాస్ట్ లో కింద, మొత్తం కింద మధ్య స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మంచి మూమెంట్ మీద ఏం చేస్తాడు సైతాను? దెబ్బ కొడతాడు. మంచిగా వింటున్నారు, అందరికీ చక్కగా పాఠం బుర్రకెక్కుతుంది. వాడిని పని వాడు. అందుకే జొరాస్టార్ అన్నాడు, మొట్టమొదటి నుంచి 2 దేవుళ్ళు ఉన్నారు. మొట్టమొదటి నుంచి 2 దేవుళ్ళు ఉన్నారు. ఒక ఆయన మంచి దేవుడు, ఒక ఆయన చెడ్డ దేవుడు. మంచి దేవుడు అన్ని మంచి పనులు చేస్తుంటే ఈ చెడ్డ దేవుడు అన్ని చెడగొడతా ఉంటాడు. అందుకే బైబిల్ యుగ సంబంధమైన దేవత అని వాని గురించి చెప్పబడింది అన్నమాట. ప్రభునందు ప్రియులారా, ఏం చెప్తున్నా? యేసుప్రభు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు కల్లారా చూశారు, నోరారా ఆరాధించినారు. వారు ధన్యులు కదా. వాళ్ళు ఎన్నవ ధన్యులు? 5వ ధన్యులు. ఇప్పుడు ఆయన పుట్టి 2024 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మనం కొనియాడి స్తుతించి ఆయనను ఆరాధిస్తున్నాము. చూసినావా? నన్ను యాద్ చేస్తావా అని నేను ఉరుతున్నాడు. సైతాన్ అంత గలీజ్గాడు. నేనైతే ఎప్పుడు ఎక్కడ చూడలే. మరి ఇప్పుడు ఏం చెప్తున్నా? ఇప్పుడు మనం కొనియాడుతున్నా 2024 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుట్టి అవతరించి ఇప్పుడు 2024 సంవత్సరాలు. నాకు కొంచెం మతి మరుపు, ఏం చెప్తున్నా మర్చిపోతుంటా అప్పుడప్పుడు. మీరు గుర్తు చేస్తే మళ్ళా ముందటికి పోతా అట్లా. అయితే ఆయన పుట్టి జన్మించి అవతరించి 2024 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మనం కూడా ఆయనను స్తుతించి కొనియాడి ఆయన జన్మను గూర్చి, ఆయన పుట్టుకను గురించి మనం మాట్లాడుతున్నాము. మరి మనం కూడా ధన్యులమా కాదా? చెప్పరు. బట్టలకెళ్ళి కూడా మొర పెడతానే ఉన్నాడు. చూసారా ఎంత చిక్కు. అసలు ముగింపు మాటలు చెప్తా ఉంటే డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నా?
యేసు ప్రభు భూమి మీద అవతరించి పుట్టి జన్మించి 2024 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయనను మనం స్తుతించి కొనియాడి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని ఇక గట్టిగా ఒత్తులు పెట్టి మనం ఖచ్చితంగా ఆయనను స్తుతించి కొనియాడి ఆనందిస్తున్నాం. మనం కూడా ధన్యులమా కాదా? ఎన్నో ధన్యులము? ఆరవ అంటే అర్ధడజన్ ధన్యులమా? మనం ఆరవ ధన్యులం కాదు. మనం ఆ 5 ధన్యుల కంటే కూడా మనం ఎక్కువ ధన్యులం. ఎందుకు తెలుసా? యేసు ప్రభు చెప్పాడు, చూచి నమ్మిన వాని కంటే మనం చూసినామా? మరి ఎవరు ధన్యులు? వాళ్ళకంటే మనమే ధన్యులం. మనం 6వ ధన్యులం కాదు, 5 ధన్యులను మించిన గొప్ప ధన్యులం మనం. అంత భాగ్యం దేవుడు ఇచ్చిండు. అప్పుడు పుడితే మనం చూసి ఈ ధన్యత పోగొట్టుకుంటామని దేవుడు ప్రేమ కలిగి ఆయన పుట్టిన తర్వాత 2024 ఏళ్ళకు పుట్టించిండు. ఎందుకు? మనలను మరీ ధన్యులను చేయడానికి. ఆ ధన్యుణ్ణి ఎవరైతే నమ్మి ఆశ్రయిస్తారో ధన్యలోకానికి వాళ్ళు వారసులు అవుతారు. అటువంటి సర్వలోక రక్షకుడైన యేసునాథుని ఆ జన్మదిన శుభములు, ఆశీర్వాదములు దేవుడు సమృద్ధిగా ఈ కుటుంబానికి మనకందరికీ దయచేయను గాక. ప్రభునందు ప్రియులారా, నాతో వచ్చిన ప్రాబ్లం